श्री कृष्णा श्री कृष्णा श्री कृष्णा श्री कृष्णा। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। तस्मै श्री गुरवे नमः। सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नुमः। नित्योत्सवो भवत्येषां नित्यश्रीर्नित्यमङ्गलम् येषां हृदिस्थो भगवान् मङ्गलायतनं हरिः। सर्वत्र गोविन्दनामसङ्कीर्तनं गोविन्द गोविन्द। ॐ नमो नारायणाय 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 ॐ नमो नारायणाय। बद्री विशाल भगवान की जय। हरि ओम तत्सत्। శ్రీమద్భాగవత మహాపురాణం 11వ స్కందంలోని ముఖ్యమైనటువంటి నవయోగేశ్వరులు యొక్క ఉపదేశాన్ని మనం గడిచిన సత్సంగంలో విని ముగించాం. ఈరోజు ఆ 11వ స్కందంలోనే అతి ముఖ్యమైనటువంటి భాగవతము మొత్తములోనే అతి ముఖ్యమైనటువంటి ఉద్ధవ గీతని మనం ప్రారంభించబోతున్నాం. భగవాన్ శ్రీకృష్ణుడు ఉద్ధవుడికి చేసినటువంటి ఉపదేశం, ఎలాగైతే మహాభారత యుద్ధ సమయంలో అర్జునునికి భగవాన్ కృష్ణుడు ఉపదేశం చేశాడో అదేలాగా అవతారము ముగించి తాను తిరోధానమై వెళ్ళేటప్పుడు ఒకే ఒక ఉద్ధవుడు మాత్రమే ఏకాంతంలో కలుసుకున్నాడు. ఆ ఏకాంత భక్తితోటి ఉన్నటువంటి ఏకాంత శిష్యుడు భగవంతుడు కూడా ఒక్కడే ఉన్నాడు ఆ సమయంలో. అప్పుడు చేసినటువంటి ఆ ఉపదేశం ఉద్ధవుని కోసము చెప్పబడినటువంటి ఆ గీత కాబట్టి భగవంతుడే చెప్పాడు, కానీ ఇక్కడ దానిని ఉద్ధవ గీత అంటాం. అంటే ఉద్ధవుడు చెప్పాడని అనుకోకూడదు, ఎందుకంటే భగవద్గీతలో భగవద్గీత అంటే భగవానుడు పాడిన పాట అని అర్థం. ఇక్కడ ఉద్ధవ గీత అంటే ఉద్ధవుడి కోసం భగవంతుడు చెప్పినటువంటి గీతం. ఈ 11వ అధ్యాయమునకు ముందే చెప్పున్నాను, ఒక ముఖ్యమైన పేరుంది. దీనికి పేరు ముక్తి స్కందం. 10వ స్కందములో భగవంతుణ్ణి ఆశ్రయించాం కాబట్టి దానికి ఆశ్రయ స్కందం అని పేరు. ఎవరైతే భగవంతుణ్ణి ఆశ్రయిస్తారో, సత్యమును ఆశ్రయిస్తారో,
ఆత్మను ఆశ్రయిస్తారో వాళ్లకు ముక్తి గ్యారంటీ. కానీ ఆ ముక్తి అనేది ఏమిటి అని అర్థం చేసుకోవటానికి, ఆ ముక్తి అనేది పొందుటకు మధ్యలో ఉండేటువంటి అడ్డంకులన్నింటినీ తొలగించుటకు కొన్ని సాధనలు చెప్పబడతాయి. ముఖ్యముగా సాధన అంటే జ్ఞానయోగము. జ్ఞానయోగములో సాధన అనేటువంటిది విని అర్థం చేసుకోవడం మాత్రమే. విని అర్థం చేసుకోవడం మాత్రమే. అర్థం చేసుకున్నటకు ఏవైనా అడ్డంకులు ఉన్నాయి అంటే అర్థం ఆ ప్రతిబంధములను తొలగించుటకు చిత్తము యొక్క శుద్ధి తక్కువగా ఉన్నది కాబట్టి, చిత్తము యొక్క ఏకాగ్రత తక్కువగా ఉన్నది కాబట్టి బంధములు ఏర్పడతాయి. జ్ఞానం ఏర్పడుటకు ముందు చాలా బంధాలు అవరోధములుగా ఉంటాయి మధ్యలో. కాబట్టి అవన్నీ తొలగించుటకు. సో ఈ విషయాలన్నిటినీ ఉద్ధవుడు ప్రశ్నించటం, భగవంతుడు సమాధానం చెప్పటం అత్యద్భుతమైనటువంటి ఒక పెద్ద ఉపనిషత్తు అని చెప్పాలి ఉద్ధవ గీత. భగవద్గీత 700 శ్లోకములతో కూడి ఉన్నది. మహాభారతంలో అది వ్యాసుల వారు రాశారు. ఈ భాగవతం అనే 18,000 శ్లోకాలు ఉన్నటువంటి 12 స్కందములుగా విభజించబడిన ఈ భాగవతంలో చాలా పెద్ద గీతం ఉపదేశం. 1700 శ్లోకాల దాకా ఉన్నటువంటి ఈ ఉద్ధవ గీత చాలా పెద్దది. ఇప్పుడు ఇది మనం ఒక్కొక్క శ్లోకముగా భగవద్గీత చూసినట్లు చూడాలంటే కనీసం 6-7 సంవత్సరాలు పడుతుంది, ఇలా వారానికి ఒకరోజు వింటుంటే. కాబట్టి ఏం చేస్తామంటే ఆ అధ్యాయాలలో ముఖ్యమైనటువంటి ఉపదేశాలను, ముఖ్యమైన శ్లోకాలను, సారాంశాన్ని మనము చూస్తూ తెలుసుకుంటూ వెళదాం. అదే మనకు చాలా ఎంతో ప్రయోజనపడుతుంది. రండి, ఈరోజు ఉద్ధవ గీత 11వ అధ్యాయం ముక్తి స్కందములో భగవంతుడు తన అవతారము ముగించడానికి ముందు ఉద్ధవుడికి చేసినట్టు ఉపదేశం. శ్రీశుక ఉవాచ అథ బ్రహ్మాత్మజైర్దేవైః ప్రజైరైరావృతోऽభ్యగాత్ భవశ్చ భూతభవ్యేషః యయౌ భూతగణైర్వృతః ఋషయః పితరశ్చైవ సవిద్యాధర కిన్నరాః ద్వారకాముపసంజగ్ముః సర్వే కృష్ణదిదృక్షవః. మధ్యలో ఒక శ్లోకాన్ని వదిలేశాను, పర్వాలేదు. విషయం ఏమిటంటే దేవతలందరూ కూడా బ్రహ్మదేవుడు తన యొక్క అసిస్టెంట్స్ అందరు దేవతలను, శివుడు ఆయన గణములను, అప్సరసలు, గంధర్వులు అందరూ కూడా సెలెస్టియల్ బీయింగ్స్ అందరూ కూడా కృష్ణుడిని చూడటానికి ద్వారకాకు వచ్చారు. ఎందుకు కృష్ణుడిని చూడటానికి ద్వారకాకి రావటం అంటే కృష్ణుడికి జ్ఞాపకం చేయాలి, ఓ మహాత్మా, నువ్వు ఈ లోకములో అవతరించి 125 సంవత్సరాలైనది. ఇక్కడ ఆధారం కృష్ణుడికి 125 సంవత్సరాలు. ఆ సమయంలోని భాగవతమే దానికి ప్రమాణం. ఇక్కడ బ్రహ్మదేవుడు దేవతలందరూ ప్రార్థించేటప్పుడు చెప్తున్నారు. కాబట్టి నువ్వు మరలా తిరిగి నీకు రావాలని ఉంటే నీ వైకుంఠ ధామమునకు నీవు రావాలి అని చెప్పి జ్ఞాపకం చేయటానికి వచ్చారుట. ఆ జ్ఞాపకం చేయటానికి వచ్చినటువంటి దేవతలందరూ కూడా ఆ ద్వారకా నగరములో కృష్ణుణ్ణి దర్శించి దేవావూచు, దేవతలందరూ కూడా ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తూ ఆయనని పొగుడుతూ ఆయన దగ్గర వేడుకుంటున్నారు. ఇక్కడ కొన్ని శ్లోకాలు, ఒక 12 శ్లోకాలలో ఏకరూపముగా ఉన్నటువంటి ఆ భగవంతుడు, విశ్వరూపముగా అనేక రూపములుగా ఉన్నటువంటి ఆ భగవంతుడు, రూపమే లేనటువంటి ఆ అద్వైత తత్వం బ్రహ్మస్వరూపము,
వీటన్నిటినీ కలిపి ఈ ప్రార్థనలో ఈ దేవతలందరూ చెప్తున్నారు. ఓ అజిత, మొదట ఏమని పిలుస్తున్నారంటే హే అజిత. అజిత అంటే పరాజయమును ఎరుగనివాడు. ఎవ్వరు చేతిలో ఎప్పుడు కూడా పరాజయం అనేదే లేనటువంటి వాడు. భగవంతుడికి పరాజయం ఉంటే ఇంకా ఆయన భగవంతుడు ఎందుకు అవుతాడు? అలా చెప్తూ వాళ్ళు మొదట చెప్పిన విషయం ఏమిటంటే, ఏ తపస్సులు చేసినను, ఏ ధ్యానములు చేసినను, వ్రతములు చేసినను, ఉపాసనలు చేసినను, వీటన్నిటి వలన వేద అధ్యయనము కానీ, దానము కానీ, యజ్ఞ యాగాది కర్మలు వాటి వలన కానీ, నీ కథ విన్నంత, నీ కథాశ్రవణము చేయుట వలన వచ్చినంత చిత్తశుద్ధి వాటన్నిటి వలన రాదు. చూడండి, శ్రవణము యొక్క గొప్పతనమును చెప్తున్నారు. నీ కీర్తిని వింటూ ఉండాలి, నీ మాటలను వింటూ ఉండాలి, నీ గురించి వింటూ ఉండాలి. కాబట్టి రాగద్వేషాలతో కలుషితమై ఉన్నటువంటి మనుషుల యొక్క మనస్సు సహజముగా నీ కథలు వింటుంటే, శ్రవణం చేస్తుంటే ఎంత తొందరగా శుద్ధమవుతుందో అంత తొందరగా వేరే దేని వలన కూడా జరగదు అంటున్నారు. అలా చెప్పి ఆ తర్వాత మా మనస్సుల్లో ఉన్నటువంటి, ఇక్కడ బ్రహ్మదేవుడి దగ్గర నుంచి మేమందరము కూడా మా మనసుల్లో కూడా కొంచెమో గొప్ప అందరిలో రాగద్వేషాలు ఉంటూనే ఉన్నాయి. కాబట్టి నీ పాదపద్మాలను మేము హృదయంలో పెట్టుకొని నిన్ను పూజిస్తున్నాము. మా హృదయంలో ఉన్నటువంటి అమంగళమైనటువంటి వాసనలన్నిటిని నువ్వు తొలగించు అంటున్నారు. చూడండి, దేవతలకు కూడా అమంగళమైన వాసనలు ఉంటున్నాయంటే మరి మనుషులకి ఇంకా ఉండవని వేరే చెప్పాలా? ఉంటాయి. కాబట్టి దేవతలకు హృదయంలో ఉన్న మలినం పోవాలన్నాను, మనుషులకు మనసులో ఉన్న మలినం పోవాలన్నా కూడా ఆ భగవంతుడి యొక్క కథాశ్రవణము, ఆయన యొక్క మాటలు, ఆయన యొక్క నామకీర్తనము, వీటి వలన సులభముగా జరుగుతుంది. కాబట్టి నీ మీద భక్తి చేయటమే ఈ లోకంలో భగవద్భక్తులందరికీ ఒక ముఖ్యమైన వాళ్ళ పని. వాళ్ళు యోగులైనా కానీ, జిజ్ఞాసులు కానీ అందరూ కూడా ఎవరిని పూజిస్తారు? నీ పాదపద్మాలను పూజిస్తుంటారు. కాబట్టి భగవంతుడి యొక్క పాదములను చింతించుట చేతనే ఇక్కడ శ్లోకాలన్నింటిలో కూడా నీ పాదాలకు మేము నమస్కరిస్తున్నాము, నీ పాదాలకు మేము శరణమవుతున్నాము, నీ పాదాలే మాకు గతి అని అన్ని శ్లోకాల్లో ఆల్మోస్ట్ ఈ విషయాన్ని చెప్తూనే వస్తుంటారు. ఏమిటి ఇక్కడ అర్థం అంటే, పాదాలు అంటే భగవత్ పాదముల చింతనను దాన్ని పొగుడుతున్నారు. ఎందుకు? ఏమిటి గొప్పతనం అంటే, పాదం అనేటువంటి పదం వార్త దేంట్లోంచి వచ్చిందంటే, పదం అనే పదంలోంచి వచ్చింది పాదం. పదం అంటే పద్యతే ఇది పదం. పద్యతే ఇది పదం అంటే దేనిని స్మరిస్తే మనం దానిలో ఒకటైపోయి దానిగానే అయిపోతామో, మనల్ని దాంట్లో కలిపేసుకుంటుంది. కాబట్టి ఏదైనా ఒక వస్తువు చూస్తారు, ఈ క్లిప్పును చూసిన నేను ఈ క్లిప్పును కానుగా, అలాగే మరొక వస్తువు ఏదో చూస్తాను, ఈ సెల్ ఫోన్ చూసిన నేను సెల్ ఫోన్ను కానుగా. కానీ ఆ భగవంతుడు బ్రహ్మమును తెలుసుకున్నవాడు, గ్రహించినవాడు తాను బ్రహ్మమే అయిపోతాడుట. సో పద్యతే ఇది పాదం. పాదమన్నాను, పాదుక, భగవంతుడు గురువు యొక్క పాదుకలు. కానీ దీనికి అర్థం ఏమిటంటే, గురువు యొక్క పాదములు, గురువు యొక్క పాదుకలు
భగవంతుడి యొక్క పాదములు అంటే ఏమిటంటే శాస్త్రము అని అర్థం. ఏ శాస్త్రమునైతే మనము పట్టుకొని శరణ పొంది ఆ శాస్త్రమే గతి అని చెప్పి ఉంటామో, ఆ శాస్త్రం ఏమి చేస్తుంది? మనల్ని మోక్షమును తీసుకెళ్తుంది, మోక్షమును ఇచ్చేస్తుంది మనకు. కాబట్టి పదం అంటే ఇక్కడ శాస్త్రము. కాబట్టి పరమపదం అని చెప్పినా కూడా శాస్త్రము చూపించేటువంటి మార్గముకు పేరు పాదం. ఇలా మనం దానిలోంచి అర్థాన్ని తీసుకోవాలి. తర్వాత కాబట్టి నీ పాదములే మా అమంగళ వాసనలను ఎప్పుడు నశింపచేయుగాక అని చెప్పి భూయాత్ సదాంగ్రి రశుభాషయ ధూమకేతు ఇలా శ్లోకాలు చెప్తున్నప్పుడు ఓం మంగళం ఓంకారమంగళం ఓం మంగళం గురుపాదమంగళం ఓం మంగళం ఓంకారమంగళం ఓం మంగళం గురుపాదమంగళం. గురుపాదములు వేరే కాదు, భగవంతుడి పాదములు వేరే కాదు. ఈ రెండు కూడా మంగళకరమైనటువంటి స్థానములు. అది మనస్సులో మనం స్మరించుకుంటూనే ఉంటే వాళ్ళ పాదాలను మన హృదయంలో పెట్టుకున్నామంటే అర్థం ఏమిటది? శాస్త్రం. ఆ గురువు ఏం చెప్తాడు? శాస్త్ర వాక్యాలను చెప్తాడు. భగవంతుడు చెప్పిందే, ఆయన మాటలే శాస్త్రం. కాబట్టి శాస్త్రమును హృదయంలో పెట్టుకోవాలి, భగవానుడు పాదములను హృదయంలో పెట్టుకున్నట్లే. ఇలా చెప్తూ భగవంతుణ్ణి హే భూమన్, హే భగవన్ భజతాం అహం నః పునాతు, మా హృదయంలో ఉన్నటువంటి పాపములన్నిటినీ పోగొట్టు అంటున్నారు. చూడండి, దేవతలకు కూడా పాపాలు ఉన్నాయి అని అర్థం. పాపం ఉన్నదంటే అర్థం ఏంటి? పాపం ఉంటే ఎట్లా వాళ్ళు దేవత శరీరానికి వచ్చారంటే, పాపం ఉంది కాబట్టి ఆ దేవతా శరీరం మళ్ళీ పోతుంది. అలాగే ఉండదుగా శాశ్వతంగా. పుణ్యం ఎక్కువగా ఉన్నది, పాపం తక్కువగా ఉన్నది, అంతే తేడా. పాపం ఎక్కువగా ఉంటే నరకాలకు వెళతారంటారు, హీన జన్మలు దొరుకుతాయి. పుణ్యం పాపం సగం సగం ఉంటే ఇదో ఇక్కడ మానవ లోకంలో, భూలోకంలో పుడతాం. ఇలా చెప్తూ రాగద్వేషాలు అన్ని శరీరాల్లో సమమే చెప్పాను కదా. ఇప్పుడు బ్రహ్మదేవుడు మొదలుకొని సకల దేహదారులకు కూడా ఈ పరస్పరం ఈర్ష్య అనేటువంటిది కొంచెమో గొప్ప ఉంటూనే ఉంటుంది. కానీ వాళ్ళందరినీ నువ్వు వేదం అనే తాడుతోటి ఆ ఎద్దుకి ఆవుకి ముక్కులోంచి తాడు వేసి కట్టారు చూడండి, కంట్రోల్ చేసినట్లుగా ఏ పురుషోత్తమ ఉత్తమమైనటువంటి ఓ పురుషుడు నువ్వు, నీ పాదము మాకు సుఖమును ఇవ్వుగాక అంటున్నారు. దీంట్లో ముఖ్యమైన మనకు తెలుసుకోవాల్సిన విషయం ఏంటి? పురుషోత్తమస్య చరణః ఉత్తమ పురుషస్తు పురుషః త్వం. భగవద్గీతలో 15వ అధ్యాయం పేరే పురుషోత్తమ యోగో నామ. ఉత్తమ పురుషస్త్వన్యః పరమాత్మేత్యుదాహృతః యో లోకత్రయమావిశ్య బిభర్త్యవ్యయ ఈశ్వరః. భగవద్గీతలో ముఖ్యంగా ఆశ్రమాల్లో భోజనాలు చేయటానికి ముందు ఈ 15వ అధ్యాయాన్ని చదవమంటారు. చాలామందికి ఇది మనపాఠం కూడా, బై హార్ట్, కంఠాపాఠం. ఇక్కడ ఏం చెప్తుంటే భగవానుడే తర్వాత శ్లోకాలలో నువ్వు కాలపురుషుడుగాను నువ్వు ఉన్నావు, కాలము నీ రూపమే అని చెప్పి ఆ కాల రూపంలో ఉన్నటువంటి నీ నుంచి ఏమైనది? సర్వమును సృష్టిస్తావు, ఒక కాలంలో నీలో కనిపెట్టేట్లుగా చేస్తావు, మరలా అన్నిటినీ నీలోకే తీసేసుకుంటావు, వాటన్నిటినీ నశింపచేస్తావు. అటువంటి కాల రూపముగా ఉన్నటువంటి నీకు, నీ వేగానికి ఏది కూడా ఈ లోకంలో అడ్డే లేదు ఓ పురుషోత్తముడా అని చెప్పి ఆ కాలం చూడండి. ఈ కాలాన్ని మొదట క్షణం, ముహూర్తం,
తర్వాత ఆ, సాయం ప్రాతం సప్తాహం 7 రోజులు, తర్వాత ఆ, 15 రోజులు పక్షం, మాసం, తర్వాత సంవత్సరం. సో ఈ సంవత్సరం అనేది ఉందే త్రిచాతుర్మాసాలు ఉన్నాయే, 3 4 12. దీనికి ఇక్కడ త్రినాభిహి అని అంటున్నారు వీళ్ళు పేరు. సరే, ఏమైంది? మొదట నీలో నుంచి బ్రహ్మదేవుడు వచ్చాడు. నీ యొక్క ప్రకృతి మాయ చేత బ్రహ్మదేవుణ్ణి తెప్పించావు. హిరణ్య గర్భుడు ఆయనకు పేరు. ఇలా సృష్టి అంతా జరిగింది. కానీ దీంట్లో తర్వాత జీవులు కూడా పుట్టారు. వీళ్ళందరూ కూడా భయం అనేది ఉంటూనే ఉన్నది. పుట్టిన వాళ్ళందరికీ భయం. పుట్టాడు అంటే వాడికి భయం. అది ఏ జన్మైనా సరే, ఏ లోకంలో అయినా సరే. ఎందుకంటే ఉన్నది నువ్వు మాత్రమే. అన్నీ నీవే అన్నిటిగా మారావు. అన్నిటి యందు నువ్వే సత్ చిత్ రూపాల్లో ఉంటున్నావు, ఉనికి ఎరుక రూపంలో. కానీ ఈ జీవులు అజ్ఞానము చేత శరీరంలోకి వచ్చిన ప్రతి జీవుడు కూడా ఈ భ్రమతోటి నేను వేరు అని అనుకుంటూ, భగవంతుడు వేరు అనుకుంటూ, ఆత్మ అనేది ఎక్కడో ఉందని, తర్వాత శరీరమే ఆత్మ అనుకుంటూ ఇట్లా భ్రమలో పడ్డారు. కాబట్టి ఈ భ్రమ అనేటువంటిది ఎప్పుడు కూడా భయాన్ని కలిగిస్తుంది. భ్రమ భయాన్ని కలిగిస్తుంది. అలా చెప్పి తర్వాత కృష్ణుణ్ణి పొగుడుతున్నారు. నువ్వు ఇంతమంది భార్యలతోటి గృహస్థుడిగా ఉంటూ కూడా కానీ నీకు ఇక్కడ ఏమీ అంటుకోవటం లేదే, నిన్ను ఏది తాకటం లేదు. నువ్వు ఆ జ్ఞాన నిష్టలో ఉండే ఈ నాటకమైనటువంటి సంసారము, అవతారాలు ఇదంతా జరిపిస్తున్నావు, కానీ నీకు నిజముగా ఏమి కూడా అంటటం లేదు. ఇక్కడ తర్వాత ఒక శ్లోకంలో చెప్తున్నారు, దేహశుద్ధి కోసం గంగా నదిలో పోయి స్నానం చేస్తారు. కానీ సూక్ష్మదేహ స్థూల దేహం శుద్ధి కోసం, సూక్ష్మదేహ శుద్ధి కోసం అయితేట కథా నదులలో స్నానం చేయాలిట. స్థూలదేహ శుద్ధి కోసం గంగా మొదలైన నదుల్లో స్నానాలు చేస్తారు. కానీ సూక్ష్మదేహం అంటే మనస్సు, దాని శుద్ధికి కథా నదులు, వాటెందు స్నానం చేయాలి మనుషులు. అప్పుడు ఏమవుతుందంటే వాళ్లకు ఈ చిత్తం శుద్ధి ఏర్పడుతుంది, చిత్త కల్మషం పోతుంది. ఓకే, అందుకనే భగవాన్ శంకరాచార్యులు వారు భజగోవిందంలో పాడారు, భగవద్గీత కించిత ధీత గంగాజలలవ కణికాపీత తవ కథామృతం తప్త జీవనం అని గోపికలు కూడా పాడారు. నీ కథా శ్రవణం చేస్తూ ఉంటే, నీవు చెప్పిన మాటలు వింటూ ఉంటే, భగవద్గీత రూపంలోనూ, ఉపనిషత్తుల రూపంలోనూ, ఇప్పుడు ఉద్ధవగీత రూపంలోనూ ఇవన్నీ ఏం చేస్తుందంటే జీవితంలో ఉండే అన్ని తాపాలు తొలగిపోతాయి. ఆది భౌతిక తాపము, ఆది దైవిక తాపము, ఆధ్యాత్మిక తాపం అన్నీ కూడా తొలగిపోతాయి. భగవద్గీతని కొంచెం విన్నా కూడా చాలు, జీవుడికి ఒడ్డెక్కేటువంటి మార్గం దొరుకుతుంది. గంగాజలమును ఒక్క కణిక, ఒక బొట్టు తాగినా చాలు, అది మనుషుని పవిత్రం చేస్తుంది. ఇలా అని చెప్పారు. ఇలా ప్రార్థించారు. మధ్యలో సుఖదేవులు వారు చెప్తున్నారు, ఇలా వీళ్ళు ప్రార్థనలు చేసి ఆ భగవంతుణ్ణి పొగిడి చివరికి ఏమిటంటే చివరిగా బ్రహ్మదేవుడు స్పెషల్గా మాట్లాడుతున్నాడు, స్తుతి చేస్తున్నాడు. ఇప్పుడు అందరూ దేవతలు కలిసి చేశారు. తర్వాత బ్రహ్మదేవుడు స్తుతి చేస్తున్నాడు. బ్రహ్మోవాచ, భూమి మీద నీవు అవతారం తీసుకుని వచ్చినటువంటి పని భూమి భారమును తగ్గించటం, దుష్టులను శిక్షించటం అన్నీ చేశావు. నీ పని అంతా అయినదని అనుకుంటున్నాను. కాబట్టి నువ్వు నీ లోకానికి వచ్చేసేయి అని చెప్పి జ్ఞాపకం చేస్తున్నాడు. అలా జ్ఞాపకం చేసి బ్రహ్మదేవుడు స్తుతి చేసిన తర్వాత
ఇక్కడ కూడా బ్రహ్మదేవుడు మాట్లాడుతూ కూడా మళ్ళా నీ కీర్తన శ్రవణం, నీ గురించి శ్రవణం, నిన్ను కీర్తించటం, ఇంత అజ్ఞానమును తేలికగా దాటేయటానికి ఒకే ఒక మార్గం అండి లోకంలో అని చెప్పి ఆయన ప్రార్థించాడు. దేవకార్య వశేషితం అంటున్నాడు ఒక శ్లోకంలో. దేవకార్యం అంటే భక్తుల చేతను, దేవతల చేతను ప్రార్థించబడి కష్టాలలో ఉన్నప్పుడు, భూమికి భారముగా ఉన్నప్పుడు ఆ భారమును తగ్గించుటకు నువ్వు పరిత్రాణాయ సాధూనాం వినాశాయ దుష్కృతాం అని చెప్పి అవతారాలు తీసుకొని వచ్చావు. నీ యొక్క మాటలను నెరవేర్చావు, మమ్మల్ని రక్షించావు, భూమి భారం తగ్గించావు అని చెప్పి ఇట్లా నువ్వు అందుకని లోక పాలకులైనటువంటి మమ్మల్ని అందరినీ కూడా నువ్వు కాపాడాలి, నీ లోకానికి నువ్వు వచ్చేసేయి అని అంటున్నాడు. అప్పుడు శ్రీ భగవానువాచ, మంచిది బ్రహ్మదేవుడా, నేను అదే అనుకుంటున్నాను. నేను వచ్చిన పని అంతా, నేను ఇక్కడ వచ్చిన దేవకార్యం అంతా అయిపోయినది, చేశాను. కానీ ఇంకా కొంచెం మిగిలిన్నది. ఏమిటంటే భూమి భారం అంతా తగ్గింది. నేను పుట్టిన ఈ వంశంలో పుట్టినటువంటి యాదవ వంశీయులు ఉన్నారే, వీళ్ళందరికీ కూడా ఇప్పుడు లోకంలో చాలా గొప్పవాళ్ళని చెప్పి వాళ్ళకి గర్వం పెరిగిపోయినది. నేను వాళ్ళను కూడా మిగిల్చి వచ్చానంటే ఇక్కడ వీళ్ళు లోకానికి ప్రాబ్లం అవుతారు మళ్ళీ. అందుకని వీళ్ళ కోసం నేను మళ్ళీ అవతారం తీసుకొని రాలేను. సో వీళ్ళందరూ కూడా కొంచెం నాశనం అయిపోతారు ఇంకా కొంచెం సమయంలో. అంటే చూడండి, తన వంశమునే, తన కుటుంబంలో తనను నమ్మి ఉన్న వీళ్ళందరినీ కూడా వీళ్ళకి మనుషులకి, జీవుడికి ఏదో ఒక సమయంలో అహంకారం పెరుగుతుంది. అందుకని ఆ జీవభావం పోయి వాళ్ళు జ్ఞానం పొందేంత వరకు ఈ ప్రాబ్లమే. కాబట్టి వీళ్ళు నేను లేకపోతే ఈ సునామీ లాగా లోకంలో మరలా వాళ్ళు ఉప్పెనలు తెస్తారు. కాబట్టి మర్యాదను ఉల్లంఘించి అధర్మానికి పాల్గొంటారు. అందుకని వీళ్ళని కూడా నేను మిగిల్చుకోదలుచుకోలేదు. వీళ్ళందరినీ కూడా ఋషి శాపము మూలముగా వీళ్ళు అందరూ కూడా నాశనం అయిపోతున్నారు. ద్వారక అంతా కూడా మునిగిపోతుంది. నేను అప్పుడు ఆ పని అయిపోయిన వెంటనే నేను బయలుదేరి వస్తాను. వచ్చేటప్పుడు అట్లాగే నీ లోకానికి కూడా వచ్చి ఒక విజిట్ చేసి వెళతానని చెప్పి భగవంతుడు బ్రహ్మదేవుడి దగ్గర చెప్తున్నాడు. బ్రహ్మదేవుడితో చెప్పిన తర్వాత బ్రహ్మదేవుడు దేవతలందరితోటి కలిసి నమస్కారం చేసి వాళ్ళ లోకాలకు వాళ్ళు వెళ్ళిపోయినారు. ఆ తర్వాత శుకదేవులు వారు చెప్తున్నారు, భగవంతుడు చెప్పాడుట. ఏమిటంటే అక్కడ ద్వారకా నగరంలో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా కలిశారు. చాలా అపశకునాలు, పెద్ద పెద్ద అపశకునాలను చూస్తున్నారు. ఇదంతా చూసి కృష్ణుడు కూడా వాళ్ళతోటి అవునవును నాకు తెలుస్తున్నాయి, చాలా అపశకునాలు వస్తున్నాయి, కాబట్టి మనం ఈ ద్వారకాలో నివసించడం మంచిది కాదు. అందుకని ప్రభాస క్షేత్రమునకు వెళదాము. అక్కడ స్నానాలు చేసి పితృదేవతలకి అందరికీ కూడా దేవతలకి తర్పణాలు ఇచ్చి బ్రాహ్మణులకు దానాలు చేసి ఆహారం అంతా వాళ్ళకి భోజనాలు పెట్టి ఇట్లా సమర్పిస్తాము. ఇది మనకు మంచిది. మీరందరూ మాటకి చెప్తున్నాడు, బతకాలను అనుకుంటుంటే మనం ఈ ఊరిని వదిలిపెట్టి ద్వారకాన్ని వదిలేసి వెళ్ళటం మంచిది అని చెప్పి వాళ్ళందరితోటి చెప్పి వాళ్ళని ఒప్పించి ఆ తర్వాత ఇప్పుడు ద్వారకాకి అందరూ బయలుదేరి ద్వారకాను వదిలేసి వెళ్ళటానికి అందరూ సన్నాహాలు చేసుకుంటున్నారు. వాళ్ళ సామాన్లు, బండ్లు అవన్నీ కట్టుకొని వెళ్ళిపోవాలి. ఎప్పుడైతే భగవంతుడు ఈ పెద్దలతోటి ద్వారకానగర్లో ఇట్లా ద్వారకానగర్ని ఖాళీ చేసి వెళ్ళాలి, ఇది మంచిది కాదు, ఇంక మనకి ఇక్కడ ఉంటామని చెప్పారో, ప్రభాస క్షేత్రానికి వెళదామంటే అది ఉద్ధవుడు విన్నాడు. పక్కనే దూరం నుంచి అట్లా విన్నాడు. విన్న తర్వాత ఈ మాటలు విన్నటువంటి ఉద్ధవుడు వివిక్త ఉపసంగమ్య
జగతామీశ్వరేశ్వరం ప్రణమ్య శిరసా పాదౌ ప్రాంజలిస్తమభాషత. ఉద్ధవుడు యొక్క ఎంట్రీ. ఎప్పుడైతే ఇట్లా విన్నాడో వాళ్ళందరూ కూడా విన్నారు, వెళ్ళిపోయారు. పెద్దలందరూ కూడా, గ్రామ పెద్దలు, నగర పెద్దలు. అప్పుడు ఉద్ధవుడు ఒంటరిగా కూర్చొని ఉన్నటువంటి ఆ భగవంతుడి దగ్గరికి వచ్చి సాష్టాంగ నమస్కారము చేసి, చేతులు అంజలితోటి నమస్కారం చేసి ఆయనతోటి ఇట్లా మాట్లాడాడుట ఉద్ధవుడు. చూసారా, గురువుని, ఉద్ధవుడి రాకని ఏం చెప్తున్నారు? ఏకాంతముగా ఉన్నటువంటి దగ్గరకు వచ్చి, అది ముఖ్యం. గురువుకి దగ్గరలో ఉండాలి. గురువు ఉపదేశం చేసేటప్పుడు నేరుగా వినాలి, ఆయన మాటలు వినాలి, గురువుకి సేవ చేయాలి. ఇవన్నీ లక్షణాలు. ఆ శిష్యుడికి ప్రయోజనపడాలి అంటే, విద్య బోధపడాలంటే ఇవన్నీ శిష్యుడి యొక్క లక్షణాలుగా ఈ శ్లోకంలో చూడాలి. అందుకని గురువు ఏకాంతంగా ఉన్నప్పుడు ప్రశ్నించటం, తెలియనివి తెలుసుకోవటం, ఆయనకి సేవ చేయటం, మొదట్లో నమస్కారం, సాష్టాంగ నమస్కారం చేయటం, ఇవన్నీ చేయాలి. తర్వాత అప్పుడు ఉద్ధవ ఉవాచ, ఉద్ధవుడు కూడా మరలా చెప్తూ మొదట శ్రవణం గురించే ఆయన కూడా పొగుడుతున్నాడు. నీ కథలు, నీ మాటలు వినటం అమృతమైనవి చెవులకు. చెవులకు అలంకారం ఏమిటంటే నీ మాటలు, నీ కథలు, నీ లీలలు. అవి చేసిన మనుషుడికి క్రమముగా లోకం మీద, లోకంలో ఉండే విషయాల మీద కోరికలు, ఆశలు తగ్గిపోతాయి. నీ మీదే ప్రేమ పెరుగుతుంది, ఆశ ఏర్పడుతుంది అని చెప్పి ఇందు శ్రవణం యొక్క ముఖ్యత్వం. దేవదేవేశ యోగేశ పుణ్యశ్రవణ కీర్తనం. పుణ్యశ్రవణ కీర్తనం. అయ్యప్ప స్వామి మీద ఒక పాట చక్కగా పాడేందు ఉంది కదా, రాసింది. శ్రితజన ప్రియం చింతితప్రదం శృతి విభూషణం సాధుజీవనం శృతి మనోహరం గీతలాలసం హరిహరాత్మజం మే మమాశ్రయే. ఓకే, శ్రుతజనప్రియం, శృతి విభూషణం. వినుట అనేటువంటిది చెవులకు ఆభరణం. భగవంతుడి చెవులకి దిద్దులు పెట్టుకున్నామా, రింగులు పెట్టుకున్నామా, అవి కాదు ముఖ్యం. చెవులకి అలంకారం ఏమిటంటే భగవత్కి పాటలు, మాటలు, భగవత్ నామములు చెవుల్లో పడటమే అలంకారం. ఇలా చెప్తూ, కాబట్టి కూర్చున్నా, నిలుచున్నా, నడుస్తున్నా, పడుకుంటున్నా, తింటున్నా, ఆటలాడేటప్పుడు ఇన్నిట్లో కూడా భక్తులమైన మేమేం చేస్తుంటామంటే, తన గురించి చెప్పుకున్నాడు, నువ్వే ప్రియమైన ఆత్మవు కదా అని చెప్పి నిన్ను ఎట్లా విడవగలం? నువ్వు ఇప్పుడు ఈ కొంచెంసేపట్లో ఈ లోకాన్ని వదిలి వెళతావు నాకు అనిపిస్తున్నది. నీ వచ్చిన లీలా కార్యం ముగించిపోయి నువ్వు వెళ్ళిపోతావు. కాబట్టి నువ్వు తప్ప నాకు ఈ లోకంలో మరొక వస్తువు అనేది ఏది తెలియదు కృష్ణ. నువ్వు కట్టుకొని వదిలేసిన దుస్తులను నేను ఉపయోగిస్తాను. నువ్వు వేసుకొని పెట్టిన మాలలను నేను వేసుకుంటాను. అలాగే నువ్వు తిని మిగిల్చిన భోజనాన్ని నేను తింటాను. ఇలా ఇన్ని రకాలుగా నువ్వు తప్ప నాకు మరొకటి ఉద్ధవుడికి కృష్ణ స్మరణం, కృష్ణ సేవ తప్ప మరొకటి లేదు, ఆయనకి లేదు. కాబట్టి అటువంటి నన్ను వదిలేసి నువ్వు వెళ్ళిపోయావంటే నేను తట్టుకోలేను, నేను ఉండలేను అని చెప్పి భగవంతుడి దగ్గర ఉద్ధవుడు అడుగుతున్నాడు. అడిగి చెప్పేటప్పుడు ఆయనను పొగుడుతూనే ఉన్నాడు శ్లోకాలన్నిట్లో. ఒక శ్లోకంలో ఏం చెప్తున్నాడంటే, ఊర్ధ్వమంధినః, ఇవన్నీ కూడా మహర్షులు వచ్చి గాలిని భోజనం చేస్తారు, లేకపోతే మితాహారం తీసుకుంటారు. ఊర్ధ్వరేతస్సులు కఠినమైన తపస్సులు చేస్తుంటారు అని చెప్పి ఇట్లా
ఎందుకు ఇవన్నీ అంటే అక్షర పరబ్రహ్మమాన నిన్ను తెలుసుకోవటానికి. వాళ్ళు ఆత్మరూపముగా ఉన్నది నువ్వే అని తెలుసుకునేందుకు ఇట్లా ఇంత వీళ్ళు శ్రమపడి తపస్సులు, నియమములు, యమములు ఇవన్నీ చేస్తుంటారు. కాబట్టి అక్షర పరబ్రహ్మ యోగం 8వ అధ్యాయం భగవద్గీతలో పేరే దానికి అట్లా ఇవ్వబడింది. అక్షరం అంటే నాశనము లేనటువంటిది, పరబ్రహ్మం. ఓకే, ఇలా చెప్పి హే మహాయోగి, ఓ కృష్ణ, నువ్వు కాబట్టి నువ్వు వెళ్ళటానికి ముందు నాకు ఉపదేశం చేయాలి, మార్గదర్శనం చేయాలి. మొదట అసలు యాక్చువల్ భాగవతంలో ముందే చెప్పబడింది. నేను ఉండలేను, ఏడ్చేశాడు ఉద్ధవుడు. ఆల్మోస్ట్ ఎమోషనల్గా చాలా బ్రేక్ డౌన్ అయ్యి. ఎందుకంటే కృష్ణుడు తప్ప అతడికి లోకంలో మరొకటి ఏమీ తెలియదు. అప్పుడు అలాంటి కృష్ణుడు ఇంతకాలం కళ్ళకు ముందు కనపడుతుంటే ఆ రూపం, ఆ నడక, ఆ మాటలు, ఆ చిరునవ్వు, ఆ చేష్టలు, లీలలు ఇవన్నీ ఇప్పుడు కనుమరుగైపోతాయి అంటే ఎట్లా ఉంటుంది భక్తుడికి? అందుకనే ఆవేదనం. ఆ విధముగా ఆయన ప్రార్థించుతూ అలా ఉన్నప్పుడు భగవంతుడు ఓదార్చి ఇప్పుడు ఉద్ధవుడికి కూడా జ్ఞానోపదేశం చేయాలి. అలా జ్ఞానోపదేశం చేస్తే కానీ ఈ దుఃఖము పోయి ఎమోషనల్ స్ట్రెంగ్త్ రాదు అని చెప్పి భగవంతుడు కృష్ణుడిని సరే ఉద్ధవ నువ్వు కూడా నాతో వచ్చే అని చెప్పి తీసుకెళ్ళలేడు. ఆ జీవుడికి ఏమేమి ప్రారంధం ఉన్నదో, ఉద్ధవుడు పోయిన జన్మలో అష్టవసువుల్లో ఒకడు, మేలలోకంలో పుట్టినవాడే, ఏదో కారణంగా ఇక్కడ మళ్ళీ ఇట్లా పుట్టాడు. ఆ తర్వాత అధ్యాయంలో ఎప్పుడైతే ఉద్ధవుడు ఇట్లా అన్నీ అడిగాడో, ఉపదేశం చెయ్యి, నాకు మార్గదర్శనం చెయ్యి, నువ్వు వెళ్ళిపోతే నాకెవరు గతి అని అడిగితే శ్రీ భగవానువాచ, భగవంతుడు ఉద్ధవుడితోటి చెప్పడం మొదలుపెట్టాడు. ఈ యాదవంశం మహర్షుల యొక్క శాపంతో ఇది కూడా నశించిపోతుంది ఓ ఉద్ధవ. అదే సమయంలో నేను కూడా ఈ లోకాన్ని వదిలి వెళ్ళిపోతాను. ఆ వెంటనే నేను ఎప్పుడైతే ఈ లోకాన్ని వదిలి వెళుతున్నానో భూలోకం నుంచి, వెంటనే కలియుగం ప్రవేశిస్తుంది. ఆ కలియుగం ఏం చేస్తుందంటే ఈ లోకం మొత్తాన్ని ఆక్రమించేసి ఇక్కడ మంచి గుణాలు, కళ్యాణ గుణములు అన్నిటినీ కూడా అది నశింపచేస్తుంది. అధర్మం పెరిగిపోతుంది. కలియుగ లక్షణమే అది. కాబట్టి నువ్వు సాత్విక పురుషుడివి, పరమ భక్తుడివి, కాబట్టి నువ్వు ఇక్కడ నివసించవద్దు. ఈ ద్వారకా నగరం కూడా సముద్రంలోకి వెళ్ళిపోతుంది. నువ్వు ఇంకెవరున్నారు, ఎవరు వెళ్ళిపోయారు, ఎవరు బతుకున్నారు, మిగిలిన్నారని ఈ బంధువులు వీటందరి మీద, కుటుంబ సభ్యుల మీద ఆశ పెట్టుకోకుండా నువ్వు నేను చెప్పినట్లు బదరికాశ్రమానికి వెళ్ళు. నా స్థానం అది. నేను ఎప్పుడు అక్కడ నారాయణ ఋషి అనే రూపంలో ఉండి తపస్సు చేస్తున్నాను ఇప్పుడు కూడా. కాబట్టి నువ్వు కూడా అక్కడికి వెళ్ళి తపస్సు చెయ్యి. అంటే ఏంటి అర్థం? సన్యాసం తీసుకో అని చెప్పి భగవంతుడు ఉద్ధవుడికి ఉపదేశం చేస్తున్నాడు. కానీ ఉద్ధవుడు అంటాడు, నాకు ఆ తహీదు ఉన్నదా, ఆ అర్హత ఉన్నదా భగవంతుడా? అర్జునుడేమో నేను సన్యాసం తీసుకుంటానంటే వద్దు వద్దు, నీకు సన్యాసం తీసుకుంటే అర్హత లేదు, నీవు కర్మ చేయాల్సిందే, నువ్వు క్షత్రియుడివి, ఇక్కడ ఈ డ్యూటీ చేయన్నాడు. కానీ ఉద్ధవుడేమో నాకు ఆ అర్హత ఉన్నదా లేదో భగవంతుడా అని చెప్తే, లేదు పర్వాలేదు, నీకు అర్హత ఉన్నది అని చెప్పి వైరాగ్యాన్ని ఉపదేశించాడు. మొదట నువ్వు ఇంక ఈ లోకంలో ఎవరిని గురించి ఎక్కడ దేని గురించి ఆలోచించకు. ఈ కలి యొక్క ప్రభావంలో నువ్వు పడవు, నిన్ను తాకదు, నువ్వు బదరికాశ్రమానికి వెళ్ళిపో అని చెప్పి భగవంతుడు వచ్చి ఉద్ధవుడికి ఒక 7 శ్లోకాలలో కొంచెం తత్వ విషయాన్ని మొదట బోధిస్తున్నాడు. ఎందుకంటే అన్ని మెంటల్ ఎమోషనల్ ప్రాబ్లమ్స్కి ఒకే ఒక మందు తత్వ విచారం. అర్జునుడు కూడా అదే ఇచ్చాడు భగవంతుడు. అది ఇచ్చి కూడా నీకు ఇంకా అది దాని యొక్క సిద్ధిని పొందేందుకు నీకు అర్హత కావాలి. కాబట్టి నువ్వు కర్మయోగం, నీ డ్యూటీని చెయ్యి, చిత్తశుద్ధి వస్తుందని అక్కడ కర్మయోగకి ఇంపార్టెన్స్ ఇచ్చి భగవంతుడు అర్జునుడి చేత యుద్ధం చేయించాడు. ఇక్కడేమో అన్నీ వదిలేసి నువ్వు వెళ్ళిపోని ఇక్కడ ఏంటంటే
వివిధిషా సన్యాసాన్ని తీసుకోమంటున్నాడు. నీకు జ్ఞానం వచ్చిందా లేదా, జ్ఞాననిష్ఠుడివా అనేది అనుకోకు. వైరాగ్యం వచ్చేసిందంటే వివేకం వస్తుంది, వివేకం వలన వైరాగ్యం వలన జ్ఞాననిష్ట ఏర్పడుతుంది. దీనికి ఏమంటారంటే జ్ఞాననిష్ట ఏర్పడటానికి ముందే తీసుకునే సన్యాసానికి పేరు వివిధిషా సన్యాసం. విద్వత్ సన్యాసం అంటే జ్ఞానం వచ్చిన తర్వాత ఇంకా జ్ఞాననిష్టలోనే ఉండుటకు నిధిధ్యాసనం కోసం తీసుకుండేది విద్వత్ సన్యాసం. ఇప్పుడు ఉద్ధవుడికి ఆయన వివిధిషా సన్యాసాన్ని బోధించి అడ్వైజ్ చేసి, అదే సమయంలో ఉద్ధవుడికి ఇంకా కూడా నీ గుణగణాలు, నీ మాటలు, నీ పాటలు, నీ నడక, నీ చేష్టలు ఇట్లానే ద్వైతంలోనే ఉన్నాడు కదా, నువ్వు ఆత్మగా ఉన్నావు అంటున్నాడు ఒక శ్లోకంలో ఉద్ధవుడు. కానీ అటువంటి ఆత్మగా ఉన్నటువంటి నిన్ను ఎట్లా మేము వదిలేయగలము అన్నాడు. ఇక్కడ అప్పుడు అంటే ఏంటి, ఇంకా ఉద్ధవుడి యొక్క మనసులో ద్వైతము ఇంకా నిలిచున్నది. ఇప్పుడు ఆ ద్వైత భావాన్ని పోగొట్టాలి కాబట్టి భగవంతుడు ఏం చేస్తున్నాడంటే ఇక్కడ తత్వమును సంగ్రహముగా చెప్తున్నాడు. ముఖ్యమైన 1-2 శ్లోకాలు దీంట్లో చదువుతాను. యదిదం మనసా వాచ చక్షుర్భ్యాం శ్రవణాదిభిః నశ్వరం గృహ్యమాణం చ విద్ధి మాయా మనోమయం. ఓ ఉద్ధవ, కాబట్టి బంధువులందరి వేటి మీద కూడా నువ్వు ఇంకా ఆసక్తి పెట్టుకోకు. ఈ ఊరు, ఈ విల్లు, వాకిలి ఇవన్నిటిని గురించి అనుకోకు. మనస్సుని నా మీదనే గట్టిగా నిలిపి ఏకాగ్రం చేసి తర్వాత సమదృష్టితోటి, సమదృష్టి అంటే అన్నిటి అందు ఉన్నటువంటిది ఈశ్వరుడిని నేనే, ఆ సమదర్శనంతో ఈశ్వరుని దర్శిస్తూ నువ్వు ఈ భూలోకంలో సంచరించు అన్నాడు. సంచరించు అంటే పరివ్రాజకుడుగా పో అంటే సన్యాసం తీసుకునే కదా అర్థం. సో ఇప్పుడు ఏం చెప్తున్నాడంటే, అది చెప్పిన తర్వాత చూడు, మనం కళ్ళతోటి, చెవులతోటి, ముక్కు, ఇంద్రియములు ఉన్నాయి కదా, ఈ 5 ఇంద్రియములతోటి ఈ జగత్తును మొత్తాన్ని చూస్తున్నాం. జగత్తు ఉన్నది, ప్రపంచం అనేది మనకి ఎట్లా అనుభవపడుతున్నది? 5 ఇంద్రియముల చేత, మనస్సు చేత. మనస్సు ఏం చేస్తుంది? 5 ఇంద్రియాలు పంపించిన మెసేజ్, ఇన్ఫర్మేషన్ అంతా తీసుకొని అది ఊహిస్తూ ఉంటుంది, ఊహాపోహలు చేస్తూ ఉంటుంది. చేస్తూ తర్వాత మాటలతోటి దాన్ని వర్ణిస్తూ ఉంటుంది. ఓ అది ఇట్లానా, అది అట్లానా, అది బాగుందే, ఇది బాగలేదే అని ఇట్లా వర్ణిస్తుంటుందే. ఇంద్రియములు ఏదైతే చూసి, ఏదైతే ఇన్ఫర్మేషన్ లోపలికి పంపిస్తే మనసు వాటన్నిటిని గురించి ఊహించుకుంటుంటుంది. వీళ్ళు మంచివాళ్ళు, వాళ్ళు చెడ్డవాళ్ళు, ఇది నాకు ఇష్టమైనది, ఇష్టం లేనిది అని చెప్పి. కానీ సత్యం ఏమిటో తెలుసా ఉద్ధవ? ఈ జగత్తు మొత్తం ఏదేదైతే చూస్తున్నామో, తెలియబడుతున్నదో, తెలియబడేదంతా కూడా నశించిపోయేదే. యద్దృశ్యం తద్నశ్యం, యద్దృశ్యం తత్ మిథ్యా. చూడండి, లోతైన వేదాంత విషయాన్ని చెప్పేస్తున్నాడు నేరుగా మొదల్లో. ఇది ఈ జగత్తు కనిపిస్తున్నది, ఉన్నది అని అంటే కేవలం అదిట మనస్సు యొక్క స్పందనం మాత్రమే, మనస్సు ప్రొజెక్ట్ చేసినటువంటి ఒక కల్పన మాత్రమే. కానీ దాంట్లో నిత్యత్వం, సత్యత్వం ఏమీ లేదు. ఇది కల్పితం మాత్రమని తెలుసుకో, కల్పితం మాత్రమని తెలుసుకో అలా చెప్పి. కాబట్టి ఈ తెలుసుకోవటం అనేది తత్వ విచారం. పుంసో యుక్తస్య నానార్థో భ్రమస్య గుణదోషభాక్ కర్మా కర్మ వికర్మేతి గుణదోషధియోభిదా. ఇంకా మనుషుడు ఆ మనస్సును పెట్టుకొని తన యొక్క ఊహతోటి భేదములను చూస్తూనే ఉంటాడు. భేదం సరే, భేదం ఏంటంటే అనేకత్వం ఉంది. దేవతలు, మనుషులు, శరీరాలు, ఇన్నేవో చాలా చాలా కనపడుతున్నాయి కదా, జడ వస్తువులు. ఇవి అనేకం అని చెప్పి మల్టిప్లిసిటీ, ప్లూరాలిటీ అనే సత్యం అనే భ్రాంతిని వలన ఇంకా పుణ్యపాపాలు, సుఖదుఖాలు ఇవన్నీ కూడా ద్వంద్వాలు అనేవి ఉన్నాయి అని చెప్పి వాటిలో తగులుకుంటాడు. తర్వాత అప్పుడు విహిత కర్మ, నిషిద్ధ కర్మ, తగిన పని, చేయకూడని పని
అని చెప్పి ఈ కర్మ వికల్పంలో కూడా తగులుకుంటాడు. ఇవన్నీ ఎట్లా వచ్చినాయి? పుణ్యపాపాలు కర్మల వలన. కర్మలు ఎందువలన? అజ్ఞానం చేత. కర్మకు ముఖ్యత్వం ఇవ్వటం వలన. కాబట్టి ఈ భ్రాంతి అజ్ఞానమే అన్నిటికీ కారణం. కాబట్టి ఏం చేయాలి? తస్మాద్యుక్తేంద్రియగ్రామః యుక్తచిత్త ఇదం జగత్ ఆత్మనీక్షస్వ వితతాం ఆత్మానం మయ్యదీశ్వరే. చూడండి, ఇది అడ్వైస్, మనందరికీ సలహా భగవంతుడు చెప్పేది. ఏదో ఉద్ధవుడి కోసం చెప్తున్నాడు కథ భాగవతం అని అనుకోకూడదు. ఇప్పుడు వింటున్నానంటే వింటున్న నాకు ఇప్పుడే అది నా హృదయంలో అది పని చేయాలి. నా హృదయం మీద దాని యొక్క ఎఫెక్ట్ ఉండాలి, మనస్సు మీద. కాబట్టి ఓ ఉద్ధవ, మనిషి శరీరంలో ఉన్నటువంటి జీవుడు ఏం చేయాలంటే వీడు తన ఇంద్రియములను మనస్సుని మొదల్లో నిగ్రహించడం నేర్చుకోవాలి. ఓకే, మనస్సు ఇంద్రియ నిగ్రహములు లేనివాడు పైకి రాడు. వాడు దైవత్వమును పొందలేడు, దైవం తానని తెలుసుకోలేడు. అట్లా ఉంటూ ఈ జగత్తు మొత్తం ఆత్మలో జగత్తు ఉన్నదని, జగత్తులో ఆత్మ కాదు, ఆత్మలో శరీరం ఉన్నది. మనందరం నేను కూడా చెప్పుకోవాలి, నేను శరీరంలో లేను, నాలో శరీరం ఉంది, శరీరంలో కూడా నేనున్నాను, కానీ శరీరం నాలో ఉంది. అంటే ఏంటి? ఆకాశం ఎట్లాగైతే లోపల ఆకాశం బయట ఆకాశం అంటామో, ఇంటి హాల్ స్పేస్ అవుటర్ స్పేస్ అని, స్పేస్ అక్కడ ఉంది ఇక్కడ ఉంది. కాబట్టి హాల్ స్పేస్లో ఉంది కానీ స్పేస్ హాల్లో లేదు. అర్థమైందా? ఇలా చక్కటి తత్వ విచార వేదాంతం చెప్తున్నాడు కృష్ణుడు. కాబట్టి ఏం చేయాలి? చేసుకొని ఈ జగత్తు మొత్తం చైతన్యం మీద ఆధారపడి ఉన్నది, చైతన్యమే అధిష్టానముగా ఉన్నది, అదే ఉనికి ఎరుకగా ఉన్నదని, ఆ ఆత్మ పరమేశ్వరుడు అని చెప్పి, ఆ పరమేశ్వరుడు ఎవరో కాదు అని కృష్ణుడు చెప్పుకుంటున్నాడు. నేనే, నాకంటే అది అభిన్నముగా లేదని నువ్వు దర్శించు, తెలుసుకో అని చెప్పి, జ్ఞాన విజ్ఞాన సంయుక్తః ఆత్మభూతశరీరిణాం ఆత్మానుభవాతుష్టాత్మా విహన్యసే. చూడండి స్లోలీ. ఇప్పుడు ఈ విచారం, తత్వ విచారం రావాలంటే ఆత్మ నిక్షస్వ, ఇదంతా ఎట్లా వస్తుంది? దానికి ఏం చేయాలంటే జ్ఞాన విజ్ఞాన సంయుక్తం. ఓకే, ఆత్మస్వరూపమును బుద్ధితో మొదట తెలుసుకోవాలి. తర్వాత అది నేనే అనే స్వానుభవమును కూడా తెచ్చుకోవాలి. అటువంటి జ్ఞానికి అంతటా అన్నిటి యందు ఎప్పుడు కూడా ఆత్మదర్శనమే ఉంటుంది. ఆత్మరూపంగానే చూస్తాడు, తెలుసుకుంటాడు. అప్పుడు నీ మనస్సు అనేది అప్పుడు కూడా ఉంటుంది, కానీ ఆ మనస్సు ఇంకా దుఃఖపడదు. అది చెప్తున్నాడు భగవంతుడు. అటువంటి మనస్సు ఆత్మానుభవతుష్టాత్మ, ఆ అంతఃకరణము సంతోషంతో నిండి ఉంటుందిట. అప్పుడు ఇంకా ఈ లోకం, ప్రారబ్ధం, ఈ శరీరం, మనస్సు, దానికి వచ్చే కష్టాలు ఇవన్నీ కూడా నిన్నేమి తాకవు. విఘ్నములే నీకు ఇంకా విఘ్నములు ఏర్పడవు, అవి నిన్ను పీడించవు అంటున్నాడు. ఇలా చెప్పి ఇది జ్ఞాని. ఈ జ్ఞానం వచ్చినవాడు ఎట్లా ఉంటాడట? పిల్లవాడిలాగా. జ్ఞాని పిల్లవాడికి, చిన్న పిల్లవాడికి గుణము దోషము, మంచిది చెడు అని ఇట్లా ఏం భావనలు ఉండవు. వాడు అంటే అప్పుడు మరి అజ్ఞానం కదా, అవివేకం అని చెప్పకూడదు. ఆ ఏకాత్మభావం అంటే రాగద్వేషాలు ఏమి లేవు. చిన్న పిల్లవాడికి ఉంటాయి, అవి ఉండవు. వాడు పిల్లవాడు ఎట్లా అది సమబుద్ధితో ఉంటాడో, జ్ఞాని కూడా అట్లా ఉంటాడట.
కాబట్టి అట్లా ఉన్నప్పుడు ఏమవుతుంది, ధర్మ అధర్మాలనేటువంటివి బంధం కావు ఇంకా. ఇది మంచి ప్రవృత్తి, ఇది చెడు కర్మ, విహిత కర్మ, నిషిద్ధ కర్మ అని చెప్పి ఇట్లాంటి ఇంక భేదాలన్నీ దాటిపోతాడు. దాన్నే కఠోపనిషత్తులో నచికేతుడు అడిగాడు, అన్యత్ర ధర్మాత్ అన్యత్ర అధర్మాత్. ధర్మ అధర్మాలని చెప్పి ఎంతకాలం ఈ శరీరం, లోకం, కర్మ, పుణ్యపాపాల్లోనే బంధించబడతాను? దీనికి దాటి ఉన్నటువంటిది ఏదైనా జ్ఞానం ఉన్నదా, ఏదైనా విషయం ఉన్నదా, అది ఉపదేశించమని చెప్పి నచికేతుడు అడిగితే యమధర్మరాజు దాన్ని బోధించాడు. అప్పుడు చూడండి అంత చక్కటి ప్రశ్న. అదే ఇక్కడ భగవంతుడు ఈ విధంగా చెప్తున్నాడు. కాబట్టి జ్ఞాని సహజంగానే నిషిద్ధ కర్మలు చెయ్యడు, ధర్మంగానే ఉంటాడు. కానీ ఆయనకి ధర్మంగా ఉండటం అనేది ఒక పెద్ద ప్రయోజనం ఏమి కాదు. అందుకని ధర్మాధర్మములను దాటి ఉండటం అంటే ఈ మాటలన్నీ కూడా ఇలా చెప్పేవి పబ్లిక్గా అందరికీ భాగవతం కథ చెప్పేటప్పుడు చెప్పకూడదు. ఎందుకంటే ధర్మం అధర్మం అన్నిటిని వదిలేసి అంటే అర్థం ఏమిటి? తప్పుదామని వెళ్ళిపోతాడు. అప్పుడు అధర్మం ధర్మం ఏమీ లేదా అంటాడు. అది ఎప్పుడు చెప్పాలి? ఉద్ధవుడు లెవెల్కి వచ్చినప్పుడు. ఎప్పుడు చెప్పాలి? భాగవతం 11వ స్కందానికి వచ్చినప్పుడు. అలా వివరంగా నిదానంగా అన్ని విషయాల్ని చెప్తూ వచ్చినప్పుడు. అటువంటి వాడికి, అర్హత ఉన్నటువంటి వాడికి, క్వాలిఫికేషన్ ఉన్నవాడికి చెప్పాలి. కానీ భగవద్గీత కూడా ఇప్పుడు 18వ అధ్యాయం చివరిలో అట్లాగే భగవంతుడు సర్వధర్మాన్ పరిత్యజ్య అనే శ్లోకం ఒకటి చెప్తాడు, 66. అప్పుడు అది కూడా జాగ్రత్తగా బోధించాలి గురువు. అర్థం అయ్యేట్లుగా వివరించాలి. లేకపోతే వినేవాడు అర్హత లేకపోతే దాన్ని తప్పుగా భావించుకుంటాడు. తప్పుగా భావించి అప్పుడు ఇంకా నాస్తికుడైపోతాడు. అట్లా అవ్వకూడదు. అప్పుడు నివృత్తుడవుతా. విహిత కర్మలని సహజంగానే చేస్తుంటాడు. కానీ ఈ కర్మలు అతడికి బంధము కావు. ఇలా చెప్పి సర్వభూత సుహుశ్చాంతః జ్ఞాన విజ్ఞాన నిశ్చయ పశ్యన్మదాత్మకం విశ్వం న విపద్యేత వై పునః. ఉపదేశం అండి, ఇదంతా చక్కగా వినాలి. శ్రమంగా ఉంది, కష్టంగా ఉంది అని అనకూడదు. కథలో మనకేమి ప్రయోజనం లేదు. కానీ ఇది ఇప్పుడు నాకు అప్లై చేసుకోగలిగిన శక్తి ఉన్నదంటే నాకు ఇప్పుడే, ఈ జీవితంలోనే ఇప్పుడే నాకు ఆ వివేకం ఏర్పడాలి, అజ్ఞానం తొలగిపోవాలి. భగవంతుడు ఏం చెప్తున్నాడంటే, అటువంటి జ్ఞాని, ధర్మాధర్మములకు అతీతుడుగా ఉన్నటువంటి, పాపపుణ్యాలకు అతీతుడుగా ఉండి ఆత్మనిష్టలోనే ఉన్నటువంటి ఆ జ్ఞాని సకల ప్రాణుల యొక్క హితం కోసం తాను ఉన్నంతకాలం, తన శరీరం ఉన్నంతకాలం అందరినీ ప్రేమిస్తూ, అందరికీ సహకరిస్తూ, అందరి మేలు కొరకు ప్రార్థిస్తూ ఉంటాడు జ్ఞాని. సో సకల ప్రాణులకు హితము చేస్తూ, హితమును ఆశిస్తూ శాంత స్వభావంతో ఉంటాడు. అప్పుడు జ్ఞానికి పరోక్ష అపరోక్ష జ్ఞానములు వచ్చే ఆత్మరూపం. ఆత్మ జ్ఞాననిష్ట అంటే ఏమిటి? మొదట గురువు దగ్గరకి వెళ్ళాలి, ఇంకా తెలుసుకోలేదు, శాస్త్రం వినలేదంటే అది వచ్చి పరోక్ష జ్ఞానముగా ఉంటుంది. నాకు ఇంకా తెలియదు, చెప్తున్నారు ఆత్మ అనేది ఉందిట, బ్రహ్మ అనేది ఉంది అని చెప్పి బోధిస్తాడు. ఆ తర్వాత ఆయన చెప్తాడు గురువు, అది నువ్వే అని చెప్పి మహావాక్యం ఉపదేశం చేస్తాడు. తత్వమసి, అది నువ్వే, ఆత్మ బ్రహ్మం నువ్వే. అలా చెప్పిన తర్వాత ఇతడు ధ్యానించి అర్థం నిధిధ్యాసనం చేసి తన యొక్క అనుభవముగా, నేను బ్రహ్మమును, అహం బ్రహ్మాస్మి అని అపరోక్ష జ్ఞానమును పొంది ఆత్మస్వరూపం నిశ్చయంలో ఉంటాడు. అది జ్ఞానం అంటే. అప్పుడు ఈ జగత్తు మొత్తాన్ని, మరి జగత్తు ఉంటుందిగా, ఇంకా జ్ఞానం వచ్చిన తర్వాత జగత్తు కనపడకుండా పోతుందా ఏంటి? అట్లా ఏం పోదు, అది ఉంటుంది. కానీ అది ఈశ్వరుడే ఈ జగత్తుగా కూడా కనపడుతున్నాడు. అది సగుణముగా కనపడుతుంది, కానీ సగుణమంతా కూడా వికారములతో ఉంటుంది. అది వికారములతో కూడి సగుణముగా కనిపించినా కూడా
అది కూడా భగవంతుడి యొక్క ఒక లీల, భగవంతుడి యొక్క ఒక ఆమ్, వె- అభివ్యక్తమే అది కూడా. అట్లా దర్శిస్తున్నవాడు ఏమవుతుందట, మరలా ఈ సంసారం అనే జనన మరణ చక్రంలో తగులుకోడు. ఇంకా జనన మరణాలు, ఇంకొక శరీరాలు అనేవి వీడికి రావు ఈ జ్ఞానికి. అంటే అర్థమేంటి, ఇప్పుడు ఉన్నప్పుడే జీవన్ముక్తుడైపోయినాడు, మరొక శరీరము వచ్చే అవకాశం లేదు. కాబట్టి ఎందుకంటే ఆత్మను తెలుసుకున్నాడు, అంతటా వ్యాపించున్న ఆత్మని ఏకమని తెలుసుకున్న తర్వాత ఇంకా అతడికి జన్మ ఎక్కడొస్తుంది, విదేహముక్తుడైపోతాడు. ఓకే, జీవన్ముక్తుడు విదేహముక్తుడవుతాడు. ఇలా చెప్పాడు భగవంతుడు ఉద్ధవుడికిట. ఎప్పుడైతే ఉద్ధవుడు ఇలా విన్నాడో, సుఖదేవులు వారు చెప్తున్నారు మధ్యలో, శ్రీ శుక ఉవాచ, ఓ పరీక్షిత్ రాజా, ఎప్పుడు భగవాన్ శ్రీకృష్ణుడు ఇట్లా ఉద్ధవుడికి దగ్గర ఈ విధంగా ఆదేశించి ఉపదేశం చేశాడో, అప్పుడు ఉద్ధవుడు ప్రశ్నిస్తున్నాడు మరలా, నువ్వు చాలా సింపుల్గా ఒక 5-6 శ్లోకాల్లో ఆత్మతత్వ విచారం, ఆత్మ జ్ఞాననిష్ట అన్నిటినీ చెప్పేశావు కృష్ణ. ఉమ్, ఉమ్, అప్పుడు ఇంకా ఈ ఆత్మతత్వం అంటున్నావు, ఆత్మతత్వం అనేది దాన్ని నేను తెలుసుకోవాలని బాగా కుతూహలంతో ఉన్నాను, ఆశిస్తున్నాను అని చెప్పి మరలా భగవంతుడు నమస్కరించి ఆ ఉద్ధవుడు మాట్లాడుతున్నాడు, అడిగాడుట. ఉద్ధవ ఉవాచ, యోగేశ యోగ విన్యాస యోగాత్మన్ యోగ సంభవః నిశ్రేయసాయ మే ప్రోక్తః త్యాగస్సన్యాసలక్షణః. ఈ త్యాగము దేని మీద కూడా మమకారము పెట్టుకోకుండా అన్నిటినీ త్యాగం చేసి వెళ్ళే సన్యాస లక్షణము, త్యాగం అనే లక్షణముతో కూడినటువంటి ఆ సన్యాసం అనేటువంటిది అది చాలా మంచిదని నాకు తెలిసింది. అది నిశ్రేయసాయం, ఓకే, మోక్షమునిచ్చేటువంటిది అదే అని చెప్పి నువ్వు చెప్పావు, త్యాగమును నాకు ఉపదేశించావు. కానీ నా సందేహం ఏమిటంటే, ఉద్ధవుడికి భోగ విషయాలు, లోక విషయాలు ఏమి లేవు, కానీ అడుగుతున్నాడు, ఇది చాలా దుష్కరం. త్యాగోయం దుష్కరో భూమన్ కామానాం విషయాత్మభిః. లోకంలో లోక విషయాలలోనే, కామ భోగాలలోనే తగులుకొని ఉన్న మనస్సున్న వాడికి ఈ త్యాగము చేయటం అనేటువంటిది చాలా కష్టం. ఇప్పుడు ఇది ఉద్ధవుడికి కష్టమని అడుగుతున్నాడా? ఉద్ధవుడికి భగవంతుడు కృష్ణుడి మీద అంత భక్తి ఉన్నప్పుడు ఇంకా ఆయనకేమిటి అంటే, అంత పరిపూర్ణమైన త్యాగనిష్ట రాకపోయినా కూడా ఇంకా ద్వైతంలో ఉన్నాడు కదా, ద్వైత భావనలో చింతిస్తున్నాడు కదా. కృష్ణుడు నువ్వు వదిలిపెట్టి నన్ను వెళ్ళిపోతే ఎట్లా, నేను ఎట్లా ఉంటానని ఏడుస్తున్నాడు కదా, ఆ దుఃఖం చూపిస్తున్నాడు. కాబట్టి ఇంకా లోపల ఇంకా కొంచెం మలినం ఉందని అర్థం. అప్పుడు ఏమడుగుతున్నాడంటే, ఈ లోకంలో ఎక్కువ మంది ఇట్లాగే ఉంటారు, అటువంటి వాళ్ళకి త్యాగం చేయటం అనేటువంటిది సులభమైన విషయం కాదు, చాలా కష్టం. అలాగే ఇంకా అసలు నీ మీద భక్తే లేని వాళ్ళకు, నీ మీద భక్తే లేదంటే ఇంకా వాడికి అసలు ఎక్కడ త్యాగం వస్తుంది, ఎక్కడ వివేకం ఏర్పడుతుంది. అందుకని మొదట కర్మయోగంలో భక్తితో కూడినటువంటి కర్మయోగం చేస్తే కదా. సో నీ మీద భక్తి లేని వాడికి త్యాగం ఏ కాలంలో కూడా వీటికి సంభవమైన విషయం కాదు అని నేను అనుకుంటున్నాను అని చెప్పి, కాబట్టి ఈ దేహానికి సంబంధించిన వీటన్నిటి మీద సహజంగా మనుషులకి ఇది నాది, ఇది శరీరం నేను, ఈ శరీరానికి చెందిన ఇవన్నీ నావి అనే భావన ఉంటుంది. ఇది చాలా తీవ్రమైనటువంటి వ్యామోహాన్ని, బంధాన్ని కలిగిస్తాయి. అటువంటి ఆసక్తి బుద్ధి ఉన్నప్పుడు నీవు త్యాగమును ఉపదేశించావు, కానీ ఆ త్యాగమును తేలికగా ఎట్లా నెరవేర్చగలం, ఎట్లా పొందగలం, ఆ పొందే విధానము కూడా నీ భక్తుడైనటువంటి నాకు నువ్వు నేర్పించు, చెప్పాలి. చూడండి, ఇలా అడిగి తెలుసుకుంటున్నాడు భగవంతుడి దగ్గర.
అందుకని అడగనిదే అమ్మైనా పెట్టదు. అందుకని గురువుని మనం ఆశ్రయించాలి. గురువులు లోకంలో ఉన్నారు, శాస్త్రము ఉన్నది. మనము దానిని ఆశించి మనకు దాని మీద ఆశ రావాలి కదా, ఆకలి ఇవ్వాలిగా. కాబట్టి అది కూడా నువ్వు నాకు బోధించు అని చెప్పి కృష్ణుడి దగ్గర ఉద్ధవుడు ప్రార్థించి మరలా అడిగాడు. కాబట్టి ఈరోజు ఆ ఉద్ధవ గీతకి ఇంట్రడక్షన్ తోటి మనం కొంచెం కృష్ణుడితోటి ఉద్ధవుడు ప్రశ్నించటం, కృష్ణుడు మొదల్లో కొంచెం తత్వార్థమును చొల్లి త్యాగమును చెప్తున్నాడు. కాబట్టి త్యాగం అనేటువంటిదే మనుషుడికి ఈ భయ శోక మోహ భయముల నుంచి విడుదల ఏర్పరిచి జనన మరణ చక్రములో నుంచి విడుదల కావాలంటే త్యాగము మాత్రమే. అందుకని ఉపనిషత్తు చాలా గంభీరంగా డిక్లేర్ చేస్తుంది, న కర్మణాన ప్రజయాధనేన త్యాగేనైకే అమృతత్వమానశు. మనస్సుకి శాంతి కావాలంటే అన్నిటినీ, అనాత్మ వస్తువులన్నిటినీ వదిలేసేయాలి. వాటి మీద పట్టుదల ఉండకూడదు, అటాచ్మెంట్ ఉండకూడదు. అటాచ్మెంట్ దేని మీద ఉండాలి? భగవంతుడి యొక్క పాదముల మీద ఉండాలి, భగవంతుడి యొక్క ఉపదేశముల మీద ఉండాలి. గురువు యొక్క పాదముల మీద, గురువు యొక్క ఉపదేశముల మీద మనకు ఆ పట్టు ఉండాలి. అలా ఉంటే తప్పించుకుంటాం. కాబట్టి భగవంతుడే ఆ విషయాలని రాబోయే సత్సంగంలో ఇంకా కొంచెం చెప్పటం మొదలు పెడతాడు. నిదానంగా చూస్తాం ఎంతవరకు వీలవుతుందో అంతవరకు. కాబట్టి విషయాన్ని గ్రహించుకుంటూ ఈ ఉద్ధవ గీత వలన అత్యంత ప్రయోజనాన్ని మనందరం పొందాలి. దానికి భగవంతుడు అనుగ్రహిస్తాడని చెప్పి అనుగ్రహించమని ఆశిస్తూ ఈరోజు సత్సంగాన్ని ఇక్కడితోటి నిలిపేస్తాం. ఓమానందం 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 సచ్చిదానందం ఓమానందం బ్రహ్మానందం ఓమానందం ఆత్మానందం ఓమానందం కృష్ణానందం ఓమానందం అమృతానందం. ఓం నమః శివాయ, 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 ఓం నమః శివాయ. సర్వత్ర గోవిందనామ సంకీర్తనం, గోవింద గోవింద. ఓం లోకాః సమస్తాః సుఖినో భవంతు, లోకాః సమస్తాః సుఖినో భవంతు, లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. హరి ఓం తత్సత్.